తోటి మనం ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాలకు దళిత సమాజానికి దళిత సమాజానికి పిలుపునిస్తూ ఈరోజు వివిధ జిల్లాల నుంచి వెళ్ళి అద్భుతంగా ఘనంగా నిర్వహించిన నాయకత్వానికి ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 10వ తారీఖున ఈ దేశానికి పితామహులైన వాళ్ళ ఆలోచన విధానం ఏముంది, వాళ్ళ ఆశయం ఎలా ఉంది అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఒక హక్కు, సమాన హక్కు, సమాన స్వేచ్ఛ, అణగారిన వర్గాలకు రక్షణ కావాలనే వాళ్ళ ఆశయం. ఈ పితామహులు ఏం కోరుకున్నారు? సమానత్వం కావాలన్నారు. అప్పటి వరకు దేశాన్ని స్వేచ్ఛ స్వాతంత్రం లేని మన జాతులకు, ఈ దేశ ప్రజలకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆలోచన తీసుకొని సమానత్వ స్వేచ్ఛను తీసుకొని హక్కులు కల్పించాలి, ఈ దేశ పౌరులకు అందరికీ హక్కులు కల్పించాలనే ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని అద్భుతంగా అందించాడు. ఆ రాజ్యాంగం అన్ని దేశాల కంటే ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం, గొప్ప దేశం ఈ రాజ్యాంగం వలనని మనం కీర్తిస్తున్న నాయకులను చూసాం, తర్వాత పెద్దలు చూసాం, మేధావులు అంటున్నారు. కానీ రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో ఎస్సీ ప్రెసిడెంట్స్ తయారీ దళితులకు మత స్వేచ్ఛకు కాలు రాసిన మరి భారత రాజ్యాంగం ఏం చెప్పింది? భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది, రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రాథమిక హక్కులు చెప్పింది. ఆ ప్రాథమిక హక్కులే జీవించే హక్కు ఉంది, ఆ ప్రాథమిక హక్కుల్లోనే సమానత్వం ఉంది, ఆ ప్రాథమిక హక్కుల్నే మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఇచ్చింది, ఆ ప్రాథమిక హక్కుల్లోనే మత స్వేచ్ఛ హక్కు కూడా ఇచ్చింది. అంటరానితనం నిషేధం అన్నది, కుల వివక్ష ఉండకూడదు అన్నది. మరి ఇవన్నీ ఉన్న రాజ్యాంగం 77 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మన దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దళిత క్రైస్తవుల మీద చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, దళితులలో గుళ్ళకు పోతే దాడులు జరుగుతున్నాయి. మరి ఇంత జరుగుతున్న క్రమంలో ఇంకా దేశానికి పరిపాలిస్తున్న పాలకులు ఇంతవరకు మనకు న్యాయం జరిగిందంటే జరగడానికి శూన్యం అనేకం ఉన్నాయి. ఎన్ని తరాలు గడిచినా మా మతం మారితే కులం మారడం ఏంటి? ఇది రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని ఈ ఆర్డర్ వల్ల మనం వివక్షను కొనసాగుతున్నాం. కాబట్టి కమిషన్ ఏం చెప్తుంది, ప్రభుత్వాలు ఏం చెప్తున్నది, కోర్టులు ఏం చెప్తున్న అంశాన్ని కూడా ఈ సమాజానికి తెలియడం కోసమే శాంతియుత నిరసన ర్యాలీని వరంగల్ జిల్లా కేంద్రం, హన్మకొండ జిల్లా కేంద్రం నుండి అంబేద్కర్ విగ్రహం నుండి ఒక ప్రదర్శన శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించినాం. కాబట్టి ఈ సమాజాన్ని మా దళితుల పక్షాన ఆలోచన చేయండి, ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయండి. కాబట్టి ఈ కమిషన్ ఏం చెప్పింది? కమిషన్ ఏం చెప్పింది? కాగా కలేకర్ కమిషన్ చెప్పింది. కాగా కలేకర్ కమిషన్ ఈ దళిత చిక్కుల కోసం ప్రత్యేకంగా ఆ కమిషన్ ఇచ్చింది. ఆ కమిషన్ కాగా కలేకర్ స్పష్టంగా ఏం చెప్తుంది? ఈ దళితులలో, ఈ దేశంలో దళితుడికి ప్రతి ఒక్కరికి సమానత్వం ఇవ్వమన్నది, మత స్వేచ్ఛ హక్కు ఇవ్వమన్నది, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్క హక్కులు కూడా ఇవ్వమన్నది. కానీ కుల ఆధారిత ప్రకారం వాళ్లకు హక్కులు కల్పించాలని కాగా కలేకర్ కమిషన్ 1955లో కమిషన్ ఇస్తే 56లో దళిత సిక్కులకు కూడా ఎస్సీ హోదా వచ్చింది. మరి వాళ్ళు పోరాటం చేశారా? పంజాబ్లో దళిత సిక్కులు రోడ్డు మీద ఉద్యమం వచ్చి శాంతియుతమైన ప్రదర్శనలు, శాంతియుతమైన పోరాటాలు అప్పుడున్న ప్రభుత్వాల మీద విరుచుకుపడి దళిత సిక్కులు కూడా ఎస్సీ హోదా సాధించుకున్నారు. అదేవిధంగా మండల్ కమిషన్ కూడా వచ్చింది, ఈ దళితుల పక్షాన బహుజనుల పక్షాన కూడా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా అప్పుడున్న 2004లో కేంద్ర ప్రభుత్వమైన మన్మోహన్ సింగ్ గారు ఒక కమిషన్ వేశాడు. ఆ కమిషన్ రంగనాథ్ మిశ్రా కమిషన్. అది 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ స్పష్టంగా దళితుల యొక్క స్థితిగతులు మారలేదు. దళితులు అనేటోళ్ళు చర్చికి పోతే వాళ్ళకు ఆర్థికంగా ఉండేవాళ్ళు కాలేదు, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కుల వివక్షకు గురవుతున్నా వారి పక్షాన వారికి న్యాయబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది మత స్వేచ్ఛ హక్కు వాళ్ళకి ఇవ్వాల్సిందని రంగనాథ్ మిశ్రా కమిషన్ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చింది. అది 2007లో జరిగింది. మరి 2007లో ఆ నివేదిక 200 పేజీలు ఉన్నది. మరి దళితులలో చర్చికి పోయిన మాత్రాన ఆర్థికంగా అవుతున్నారా,
లేకుండా వాళ్ళు వాడల్లో ఉండుకుంటూ లేకుంటే వాళ్ళు ఎస్సీలు అనే వాళ్ళు చర్చికి పోవడం వల్ల బీసీలతో సావాసం చేస్తున్నారా, ఓసీలతో సావాసం చేస్తున్నా, వీళ్ళ విధానం ఆర్థికంగా ఉన్నారా, వీళ్ళ వివాహం విషయంలో వీళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళకు అందుబాటులో ఉన్నారనే అంశాన్ని స్పష్టంగా ఇస్తూ ఏమని చెప్పింది, దళితులకు ఇంకా కొనసాగుతుంది ఈ వివక్షతోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని స్పష్టంగా ఆ కమిషన్ చెప్పింది. ఆ కమిషన్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇప్పుడు జరుగుతున్న 2022లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 2022లో ఒక కమిషన్ వచ్చింది, అదే కేజీ బాలకృష్ణ కమిషన్. ఆ కేజీ బాలకృష్ణ కమిషన్ నివేదిక ఇవ్వకుండా ఇప్పుడు 2026లో జరుగుతుంది. ఇంకా ప్రభుత్వానికి అందకుండా ఇంకా జాప్యం చేస్తున్నారు. అంటే మేము ఇంకా జాప్యం అవుతుంటుందో ఏమనుకుంటాం? ఆనాడు రంగనాథ్ మిశ్రా అనేటైనా ఒక బ్రాహ్మణ కులస్తుడు ఒక ఎస్సీల పక్షాన న్యాయబద్ధండి రాజ్యాంగబద్ధమైన అంశము, వీళ్ళకి రాజ్యాంగ పరంగా హక్కులు ఇవ్వాలని ఆనాడు బ్రాహ్మణ కులైన రంగనాథ్ మిశ్రా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు కేజీ బాలకృష్ణ ఎవరండి? దళితుడు. మరి దళితుడు అనే వ్యక్తి కేజీ బాలకృష్ణ ఈరోజు కేంద్ర ప్రభుత్వంకు అనుకూలంగా ఉండుకుంటూ దళితుల యొక్క మత స్వేచ్ఛకు కాలవేస్తే రేపు భవిష్యత్తులో బీజేపీ పాత్ర 1000% ఉన్నదని మేము అనడానికి ఇది కారణమవుతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఈ కమిషన్ ఇంత రకంగా ఉంటే మరి ప్రభుత్వాలు ఏం చెప్పినా ఈ సందర్భం ఒకసారి ఈ సమాజం ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1996లో 16/4/1996లో రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. ఆ తీర్మానం ఏం చేసిండు? రాజ్యాంగాన్ని ఆలోచన చేసుకుని తీర్మానం జరిగింది నా సోదరులారా. ఎందుకు? రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, మత స్వేచ్ఛ హక్కు. దళితులకు మత స్వేచ్ఛ హక్కు కాలు రాయడం ఈ ఆర్డర్ను తొలగించాలని నిండు అసెంబ్లీ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు 1996లో ఒక తీర్మానం చేసింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అదే విధంగా అప్పుడు కేఏ పాల్ కూడా ఈ యొక్క దళితుల పక్షాన నిలబడి అప్పుడు కేఏ పాల్ కూడా స్పష్టంగా చంద్రబాబు కలిసి వీళ్ళకు న్యాయబద్ధంది రాజ్యాంగబద్ధమైన విరుద్ధమైన అంశాన్ని ఉన్న ఆర్డర్ చూపెట్టి ఈరోజు అన్యాయం జరుగుతున్న అంశాన్ని కేఏ పాల్ కూడా డాక్టర్ కేఏ పాల్ కూడా అప్పుడున్న చంద్రబాబు మీద ఒత్తిడి చేసి ఈ సమస్య చెప్పింది. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2009 ఆగస్టు 26వ తారీఖున దళిత క్రైస్తవులపై జరుగుతున్న అన్యాయాలు వివక్షత పైన దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని అప్పుడు 2009లో నిండు అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని కేంద్రానికి పంపించడానికి మా పాత్ర ఉంటుందని ఆనాడు నిండు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ఇది సాక్ష్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేర్పడ్డ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014లో నిండు అసెంబ్లీలో తీర్మానం చేసిండు. దళిత మత స్వేచ్ఛ రాజ్యాంగం హక్కు ఇవ్వాలి, మరి ఆధిపత్య కులాలకు దళితులకు మత స్వేచ్ఛ హక్కు మధ్యలో గ్యాప్ ఇస్తున్నారు, ఇది అన్యాయమైంది అనే అంశాన్ని ఎస్సీ హోదా లేకుండా సామాజిక న్యాయం జరగదని ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు 2018లో తీర్మానం చేసిండు. అదేవిధంగా 2014లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు చేసిండు. 2018లో కూడా 3/7/2018లో అదే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా నిండు అసెంబ్లీలో తీర్మానం చేసిండు. ఈ సమాజంలో దళితులు క్రైస్తవులు పెద్ద గొర్రెలు వీరు ఈ దేశంలో కాదు అని ఈ రోజు వివక్ష చూపుతున్నారు, అనేకమైన ఇబ్బందులు చెప్తున్నారు. కాబట్టి దానికి ప్రభుత్వాలు స్పష్టంగా ఎందుకు చెప్పినాయి? మరి రాజ్యాంగాన్ని గౌరవించే కదా